ఎక్స్‌ప్రెషన్ వచ్చేస్తుంది ముందు వీడియో చెప్పే ముందు కన్నా. అమ్మాయిలు ఫన్నీగా ఉంటే అబ్బాయిలకి ఎందుకు నచ్చదు? ఐ డోంట్ అండర్‌స్టాండ్. అసల కాన్స్టిట్యూషన్‌లో రూల్స్ ఏమైనా రాసారా? అమ్మాయిలు ఫన్నీగా ఉండకూడదని. నాకు అర్థం కాదు. జోక్స్ ఏసినా, ఎక్కువసేపు నవ్వినా, మాట్లాడినా అసల ఎంత అంటే ఇప్పుడు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో అమ్మాయి ఏంటంటే సున్నితంగా, మెత్తగా, కాటన్‌లా ఉండాలి అనుకుంటారు. అలాంటప్పుడు నువ్వు సున్నితంగా, మెత్తగా, కాటన్‌లా ఉన్న అమ్మాయి దగ్గరికెళ్ళండి. అసలు సెన్స్ ఆఫ్ హ్యూమర్‌కి, జెండర్‌కి డిఫరెన్స్ ఏంటి? ఐయామ్ నాట్ ఓన్లీ టార్గెటింగ్ మెన్. ఇంట్లో ముసలోళ్ళు కూడా కొంచెం మా మమ్మీ కూడా ఎందుకు అన్ని సార్లు అంతలా నవ్వేస్తున్నావు? అంతలా ఎందుకు అలా జోకులేసేస్తున్నావు? ఎందుకంత ఔట్ గోయింగ్‌గా ఉంటున్నావు? కొంచెం యాస్ లాంగ్ యాస్ ఐ యామ్ నాట్ డూయింగ్ బాడీ షేమింగ్ జోక్స్ లైక్ సమ్ డూ. నాట్ ఎవ్రీవన్, సమ్ డూ. నీకెందుకు? నీకేంటి నొప్పి? కొంతమంది ఉంటారు. ఎంత 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 నాకర్థం కారంటే, ఆ జోక్ ఏసాడంటే వేరే వోళ్ళు బాడీ గురించి ఏత్తాడు, లేదా అలా ఉన్నారు ఏత్తాడు, ఇలా ఉన్నారు ఏత్తాడు అంతే. నేను మహా అయితే నా మీద నేను ఏసుకుంటాను, లేదా చెట్టు, మొక్క, కుక్క, పిల్లి పాపం అయ్యి గూడా ఏం చేసి అయ్యి గూడా ఏం చేసి వాటిల మీద ఏస్తాను. అసలు నాకు ఈ జెండర్‌కి కొన్ని క్వాలిటీస్‌కి ఎందుకు మీరు ట్రయాంగిల్ ఏసేసుకొని ఇలాగే ఉండాలి. నేను చెప్తున్నాను. అసలు నన్ను కొంతమంది అమ్మాయిగానే కన్సిడర్ చేయరు కొన్నిసార్లు తెలుసా? ఈ ఔట్ గోయింగ్ పర్సనాలిటీ వల్ల. అసల అంటే ఫ్రెండ్‌గా ఓకే. ఓకే. బట్ కొంచెం ఐ డోంట్ కేర్ ఫస్ట్ పాయింట్. బట్ సమ్‌టైమ్స్ నాకు తెలుస్తది కదా! అందుకే చెప్తున్నాను. కొంతమందుంటారు. ఇది నేనెందుకు చేస్తున్నానంటే కొంతమంది వాళ్ళకి నచ్చాలని నీది నువ్వు తొక్కేసుకొని ఫేక్ చేయడానికి చూసావా? వేస్ట్. నీకు జోకొస్తే జోకే, ఏడుపొస్తే ఏడుపు, నవ్వొస్తే నవ్వు. ఈ ఈ పిచ్చి మెంటాలిటీలు తీసుకురాకండి ప్లీజ్. అట్లీస్ట్ నా ఫాలోవర్స్ అయినా ప్లీజ్. ఇలాగే ఉండాలమ్మ, ఇలాగే. ఎలా ఉండాలి?